కొనేవాళ్ళు వాళ్ళ కష్టాన్ని వేస్ట్ చేయకుండా ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా ఏ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే బాగుంటది అనేది మీరు చాలా డీటెయిల్ గా పెట్టారు. అక్కడ మీరు ఫ్యూ ఫార్ములాస్ లాగా పెట్టుకున్నారు ఏబిసిడి అని. ఏబిసిడి అనేది మనకు వచ్చేసి అప్రూవల్స్. ప్లాట్ మనం తీసుకునేటప్పుడు ఏ కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే చూస్తాడో, ఇంత పెద్ద ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు క్లియర్ అప్రూవల్స్ అతని సైడ్ నుంచి అప్రూవల్స్, టోటల్ అప్రూవల్స్, లీగాలిటీ మనం మొత్తం చూసుకుంటాం. బీబీ వచ్చేసి బెస్ట్ ప్రైస్. అంటే కస్టమర్ నెగోషియేషన్ చేయకుండా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కోటెడ్ రేట్ ఒకటి ఉంటుంది, నెగోషియేషన్ ఒకటి ఉంటుంది. ఆ విధంగా అంటూ లేకుండా ఇచ్చే ప్రైసే క్వశ్చనింగ్ పార్ట్ లేకుండా ఫైనల్ ప్రైస్ ఇద్దాం అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ టైటిల్ ఏవైతే కన్సర్న్ అథారిటీస్ నుంచి మనకి పర్మిషన్స్ ఇవన్నీ మనం చూసుకుంటాము. హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, రేరా పర్మిషన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా తీసుకొని ప్రాపర్ గా చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్స్ లో వచ్చేసి కాంప్రమైజ్ లేకుండా డెవలప్మెంట్ కాస్ట్ క్వశ్చనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా కాకుండా కస్టమర్ దగ్గర మనం కలెక్ట్ చేసే ప్రైస్ లో డెవలప్మెంట్స్ ఏమి ఇవ్వగలమో మాక్సిమం డెవలప్మెంట్స్ ఖర్చు పెట్టి చేస్తున్నాం. డెవలప్మెంట్స్ విషయంలో కూడా మనం ప్రీవియస్ గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాం. ఎవెన్యూ ప్లాంటేషన్, బీటీ రోడ్స్ నుంచి సిసి రోడ్స్ కి మైగ్రేట్ అయ్యాం. 50 years లైఫ్ ఇచ్చేసి మన న్యూ డ్రైన్ సిస్టమ్, పీవీసీ న్యూ డ్రైన్ సిస్టమ్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ లాంటివి కూడా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ సమ్మర్ లో కస్టమర్ చేతుల పైన స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసేసి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. క్లబ్ హౌస్ కూడా మనకు ఒక టార్గెట్ డేట్ అంటూ పెట్టుకొని అండర్ కన్స్ట్రక్షన్ లో వీలైనంత త్వరగానే మనం హ్యాండ్ ఓవర్ చేద్దామని వర్క్ అయితే స్పీడ్ గా జరుగుతా ఉంది.